మీతో ఒక మాట చెప్పనా? సమస్యను చూసి చాలామంది భయపడుతున్నారు. కొంతమంది ఈ సమస్యలు పోవు, నా స్థితి ఇంతే అని నిర్ణయం తీసుకుని మరణించడానికి ఇష్టపడుతున్నారు. వారి ప్రాణాలు తీసుకోవడానికి అది ఎంత చిన్నదైనను ఎంత పెద్దదైనను వారు తట్టుకోలేక మరణించటానికి ఇష్టపడుతున్నారు. చాలామంది యవనస్తులే ఈ పని చేస్తున్నారు. చూసావా, ఒక మాట చెప్పనా? దేవుడు నిన్ను సృష్టించినప్పుడు నీ శరీరంలో కొన్ని రోగాలు వస్తే ఆ రోగాన్ని జయించడానికి రోగ నిరోధక శక్తిని నీ బాడీలో ఉంచినప్పుడు సమస్యను తట్టుకునే శక్తిని నీ మైండ్కి దేవుడికి ఇవ్వలేదా? ఎందుకు పిరికితనము కలిగి ఉంటున్నావు? ఎందుకు అల్ప విశ్వాసం నువ్వు చోటిస్తున్నావు? ఎందుకు సమస్యే జీవితాంతం ఉంటుంది, ఇంకా నేను బ్రతకలేనని నిర్ణయంలోకి ఎందుకు వస్తున్నావు? నీ మైండ్కున్న శక్తి నీకు తెలియటం లేదు. దేవుడు తట్టుకునే శక్తి నీకు ఇచ్చినా దాన్ని ఉపయోగించటం లేదు. అందుకనే చాలామంది ఈ నిర్ణయం తీసుకుంటున్నారు. యవనస్తులు కావచ్చు, మనుషులు కావచ్చు, ఎక్కడ చూసినా ఇలాంటి భయంకరముగా ఆత్మహత్యలే వినబడుతున్నాయి. నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ వీడియో చూస్తున్న నీతో దేవుడు అంటున్నాడు, సమస్యలు అనేవి లేకుండా ఉండవు, కానీ దాన్ని తట్టుకునే సామర్థ్యత నీ తండ్రి నీలో పెట్టి ఉన్నాడు. ఇప్పుడు నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. సరేనా మరి?